శ్రీ గణేశ్వరాభ్యో నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రుల్లో భాగంగా ఆ జగదీశ్వరి అనుగ్రహ కృపాకటాక్షాలు ఎల్లవెల్లలా అందరిపై ఉండాలని మనసా చక్రవర్తి ధ్యానిస్తూ ఉన్నాను. ఈ రోజున కందదీపం కోసం చెప్పుచూ ఉన్నాను. కందదీపము చాలా చాలా ప్రత్యేకమైంది. ఈ వారాగి నవరాత్రులందు కందదీపాన్ని ఎవరైతే వెలిగిస్తూ ఉంటారో ఆ జగన్మాత సంపూర్ణమైన కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. కావున కందదీపం ఎలా రెడీ చేసుకోవాలంటే కనుక నీట్గా శుభ్రంగా కడగండి. కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడగండి. కడిగిన తర్వాత ఒక చాక్ తీసుకొని నీట్గా కట్ చేయండి. మధ్యలో ఒక దీపాన్ని ఎలాగైతే పెడతామో ఆ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవాలన్నమాట. నీట్గా హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత మనకు దీపం వెలిగేటట్టు ఉండాలి. వెలిగేటట్టు పెట్టుకోండి. తర్వాత పసుపు తీసుకోండి. కొద్దిగా పసుపు, మంచి నీళ్ళు తీసుకొని నీట్గా మొత్తం కంద చుట్టూ బొట్లనే అలంకరించుకోవాలి. పసుపు రాయాలి. పసుపు రాస్తే ఎలాంటి దోషం ఉన్నా కూడా పోతుంది అనమాట. పసుపు దీపం పెట్టడం వల్ల అమ్మవార్లకు ఎవరికైనా సరే పసుపు నిండుగా ఉందనుకో ఆ జగన్మాత తృప్తి కలుగుతూ ఉంటుంది. ఎవరికైతే శత్రువులు, మనసు ప్రశాంతత లేకపోవడము, దంపతుల మధ్యన అన్యోన్యంగా లేకపోవడము, లేకుంటే కనుక రావాల్సిన ధనం అనేది అనుకూలంగా లేకపోయిన వారు ఖచ్చితంగా కందదీపాన్ని వెలిగించండి. ఒకవేళ కనుక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కూడా తెలుసా కందదీపం వెలిగించవచ్చు అనమాట. ఇలా చేసుకున్న కదా ఇలా బొట్లు పెట్టుకోండి. నిండుగా బొట్లు పెట్టుకోవాలి. జగన్మాతకి పసుపు, కుంకుమ చాలా చాలా శ్రేయస్కరము. చాలామంది డౌట్ అవుతూ ఉన్నారు. కందీపం పెట్టుకొని ఎలా చేయాలి, మేము గృహం నందు తినము, ఆరోగ్యపరంగా తినకూడదు అని చెప్తూ ఉన్నారు. అలాగేమీ లేదు. కంద అనేది ఎవరైనా భుజించవచ్చు. ఆరోగ్యాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఒక 2 సార్లు తింటే కనుక ఆరోగ్యపర సమస్య ఏమి ఉండదు. ఇలా బొట్లు పెట్టుకోండి. బుట్టిన తర్వాత గుప్పెడు బియ్యం, నేను పసుపు కలిపిన బియ్యాన్ని తీసుకుంటున్నాను. పసుపు కలిపి పెట్టుకున్నాను బియ్యానికి. గుప్పెడు బియ్యం, తర్వాత ఒక ప్లేట్ నందు పోసి పెట్టాను బియ్యాన్ని. 2 తమలపాకులు పోసి పెడుతూ ఉన్నా. తమలపాకులు కూడా మీకు అవకాశం ఉన్నవారు అవకాశం ఉన్నట్టు 2, 5 చుట్టూరుగా కూడా వేసుకోవచ్చు. నేను 2 మాత్రం పెడుతున్నా. పెట్టి తమలపాకు పైన కొద్దిగా పసుపు, కుంకుమ వేస్తూ ఉన్నా. కొద్ది అక్షంతలు వేసి కందని పెడుతూ ఉన్నా. ఆవు నెయ్యితోని ఆరోగ్యాలు ధనకనక వస్తు వాహనాలకి ఆవు నెయ్యి. ఒకవేళ గనక మన ఇంట్లో ఏదన్నా ఇబ్బందికరమైన సమస్యతో బాధపడుతున్న వారు, దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేని వారు, సంతాన విషయంలో ఇబ్బంది పడుతున్న వారు విప్ప నూనెతోను. ఒకవేళ కనుక ఆముదం నూనెతో వెలిగించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శత్రు సంహారణ, నెగిటివ్ ఎనర్జీ పోవడం, అంతేకాకుండా బ్లాక్ మ్యాజిక్ అని అంటూ ఉంటారు కదా, అవి కూడా పోతూ ఉంటాయి అన్నమాట. నేనైతే లక్ష్మీ స్వరూపంగా భావించి ధనకనక వస్తు వాహనాలు నాతో పాటు యూట్యూబ్ ఛానల్ చూసే వారందరికీ కూడా తెలుసా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. గోత్రమాలు చదువుతూ ఉన్నాను కదా, కొంతమంది గోత్రనామాలు ఇచ్చారు. వారికి కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పేసి కంద దీపాన్ని పెడుతూ ఉన్నా. ఆవునైతం పెడుతూ ఉన్నా. ఉంది కదా, ఒత్తులు తీసుకోండి. 3 ఒత్తులు కలిపి ఏకవత్తిగా చేయండి. కొద్దిగా పసుపు అద్దండి. పసుపు, నెయ్యి తీసుకుని అనుకో సరిపోతుంది అనమాట. కొని రాయండి. పసుపు ఒత్తులు అయిపోతాయి కదా, కొనుక్కొచ్చుకునే అవసరం ఏముంది. అష్టదిగ్బంధన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గృహం నందు కంద దీపంలో పసుపు ఒత్తులు వేసి వెలిగించారనుకో అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఆర్థిక ఇబ్బంది సమస్య తీరుతూ ఉంటుంది. ఎవరైతే మనసా వాచాకరణ ధ్యానిస్తూ వారాగి దేవుని స్మరిస్తూ ఉంటారో ఆ జగన్మాత కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. కదా
వేసిన తర్వాత పూలతో అలంకరించుకోండి. కాడ తీసేయాలి. ప్రతి పువ్వు కూడా తీసి ఆ కాడ తీసి పెట్టండి. జగన్మాత జగజ్జననీ సర్వేశ్వర్యకారిణీ జగన్మాతా నమస్తుభ్యం శ్రీవారాహి నమోస్తుతే. ఇలా ఉంది కదా, వెలిగించి 2 అగరబత్తులు తీసుకొని వెలిగించండి. అగరులతో వెలిగించిన తర్వాత దీపారాధన చెయ్యండి. జగధాంబిక జగన్మాత కరుణాకటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. దీపం జ్యోతినమస్తుభ్యం దీపం దేవో దయానిధే దీపేన ప్రవక్ష్యామి దీపం జ్యోతి నమోస్తుతే. జగధాం జగన్మాత వారాహి దేవతాగి నమో నమః. జ్యోతిం ప్రజ్వాల్యాం. దీపం వెలిగించిన తర్వాత మరలా బొట్టు పెట్టాలి. దీపానికి పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు వేయండి. దీపం వెలిగించిన తర్వాత దీపం నందు నేను రెడీ చేసుకున్న పొడి ఉంది, అన్ని కలిపి ఇలాచి, లవంగ, పచ్చకర్పూరము, ఒట్టి వేర్లు, కొద్దిగా సుగంధ ద్రవ్యాలు అన్ని కలుపుకున్నాను అనమాట. ఇదన్నట్ల జవ్వాదు పొడి కొద్దిగా వేస్తూ ఉన్నా. ఇప్పుడు దీపాన్ని అమ్మవారి లెక్క భావించుకొని అమ్మవారికి ఏది తాంబూలం ఇస్తాము, దక్షిణ పెడతాము అలాగా ఒక్క ఖర్జూర పండు, పసుపు కొమ్ము, ఈ 3 అమ్మవారికి దీపానికి కంద దీపానికి ఖచ్చితంగా తెలుసా పసుపు సమర్పించాలి. పువ్వు శ్రీమాత్రే నమః. అందరూ తెలుసా అన్ని విధాలుగా ఆ జగన్మాత కృపా కటాక్షాలు ఉండాలని మనసా వాచా ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.